BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. దివంగత ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన రెడ్డి 90వ జయంతి. నెదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. దొరవారి సత్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం. సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ఫైర్. వామపక్ష నాయకులు కరపత్రాలను విడుదల. పేదలకు జరిగే నష్టాలను వివరిస్తూ ప్రజలకు వివరణ. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. డిప్యూటీ ఈవో గోవిందరాజన్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు. డీటెయిల్స్ చూస్తే దివంగత ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన రెడ్డి 90వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 20 నుండి నెదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు NBKR ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ వి విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం విజయనగర్ NBKR ఇంజనీరింగ్ కళాశాలలోని డైరెక్టర్ ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. విజయనగర్లోని నెదురుమల్లి సుబ్బరామిరెడ్డి కళాభవన్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని నెదురుమల్లి ఫౌండేషన్ చైర్మన్ NBKR విద్యా సంస్థల కరెస్పాండెంట్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని 2015 నుంచి ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో వరుసగా 2018, 2019, ఇక 2020, 22, 23, 24 సంవత్సరాలలో నిర్వహించిన రక్తదాన శిబిరాల ద్వారా అత్యధికంగా రక్త యూనిట్లను సేకరించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు గుర్తు చేశారు. అందుకు గాను రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా రాజభవన్లో అవార్డులను స్వీకరించినట్లుగా చెప్పారు. నెదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించడానికి వాకడు విద్యాసాగర్ ప్రాంతంలో RO వాటర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే వెంకటగిరిలో వాటర్ ట్యాంకులు, అంబులెన్స్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఏటా NBKR విద్యా సంస్థలో చదివే ప్రతిభ కలిగిన విద్యార్థులకు కళాశాలకు చెందాల్సిన ఫీజులో కొంత భాగాన్ని నెదురుమల్లి ఫౌండేషన్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ సమావేశంలో ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి, ప్లేస్మెంట్స్ అధికారి కిషన్దర్ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ శ్రీ నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి 90వ జయంతి సందర్భంగా విద్యానగర్లో కళాభవన్లో ఒక మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రక్తదాన శిబిరము నెదురుమల్లి ఫౌండేషన్ వారు ఆర్గనైజ్ చేస్తారు. నెదురుమల్లి ఫౌండేషన్ చైర్మన్ శ్రీ నెదురుమల్లి రామ్ కుమార్ గారు ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇటువంటి రక్తదాన శిబిరాన్ని జనార్దన్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. అత్యధిక రక్త యూనిట్లను సేకరించి అందించినందుకు గవర్నర్ రాజభవన్లో గవర్నర్ చేతుల మీదుగా ప్రతి సంవత్సరము అవార్డు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఈ కళాశాల, ఇంజనీరింగ్ కాలేజీ, సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులకు 1-2 సార్లు రక్తదానముపై అవగాహన సదస్సులు నిర్వహించి విద్యార్థులను ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా ప్రోత్సహించి ఉన్నాము. విద్యార్థులే కాకుండా నెదురుమల్లి అభిమానులు, బంధువులు మరెంతో మంది ఆనాడు ఈ శిబిరంలో రక్తాన్ని దానం చేయడం జరుగుతుంది. నెదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇదివరకే విద్యానగరు, వాకాడులో RO వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించడం జరిగింది. వెంకటగిరిలో కూడా వాటర్ ట్యాంకర్సు మరియు అంబులెన్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. NBKR విద్యా సంస్థల్లో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులకు నెదురుమల్లి ఫౌండేషన్ తరపున వారు కట్టవలసిన ఫీజులో కొంత భాగాన్ని
ఫౌండేషను చెల్లిస్తూ కూడా వస్తూ ఉంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేపడుతున్న నేదురుమల్లి ఫౌండేషన్ ఈ రక్తదాన శిబిరాన్ని సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగి ఉన్నది. ఉమ్మడి నెల్లూరు జిల్లా దొరవారి సత్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హౌసింగ్ పై గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించిందని, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు దీనిని సరిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూలూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ తెలియజేశారు. గత ప్రభుత్వంలో హౌసింగ్ లో వాలంటీర్ల రూపంలో తెల్ల పేపర్ల మీద సంతకాలు పెట్టించి అసలు అర్హత లేని కాంట్రాక్టులకు జగనన్న కాలనీల రూపంలో ఇళ్లను అప్పచెప్పి కనీసం పునాదులు కూడా సరిగా వేయకుండా కాంట్రాక్టర్లు బిల్లులు చేసుకుని ఆ ఇళ్లను వదిలేసిన సంఘటనలు తన వద్దకు కోకొల్లలుగా వస్తున్నాయని తెలిపారు. వీటిపై హౌసింగ్ అధికారులు విచారణ చేపట్టి తనకు వివరాలను తెలియజేయాలని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. మన ఎమ్మెల్యే గారు గుర్తించి మరి వాళ్ళకి ఇల్లు కట్టించిన దాఖలాలు ఉన్నాయి. మన గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో మరి తెలుగుదేశం పార్టీ అనే వాళ్ళకి ఎవరికి కూడా ఒక గౌరవ ఎమ్మెల్యే గారికి, పెద్దలకు, అధికారులకి అందరికీ నా నమస్కారాలు. దర్వాజకు సంబంధించి నాకు హౌసింగ్ వాళ్ళు ఇచ్చిన పట్టా భూములు వాటిలో వస్తున్నారండి. చెరువు కట్టల మీద అట్లా వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు. పొజిషన్ సర్టిఫికేట్లు ఇవ్వలేదు. మనకి పిల్లవాళ్ళ కాలం పట్టింది సార్. దాదాపు 50 మంది వేడుకోవడం మీద ఎస్టీసీ కూడా ఉన్నారు. 97లో మనం ఇల్లు కట్టామండి. పొజిషన్ సర్టిఫికేట్లు ఇచ్చేసినా కట్టేస్తాం. ఇప్పుడు ఏంటంటే పొజిషన్ సర్టిఫికేట్లు రావాలన్నాం. వాళ్ళకి కట్టలేదు. మనం శాంక్షన్ పంపించేస్తాం. అవి మళ్ళీ అంతకుముందే వాళ్ళకి బదులు వేరే వాళ్ళు మార్చుకోవడానికి అవకాశం లేదు మేడం. అట్లా ఉండలేదు మేడం. ఒకసారి డీబీఆర్ పంపించిన తర్వాత ఆ డీబీఆర్లో మనం కట్టకపోతే అవి క్యాన్సిల్ అయిపోయింది. దానికి బదులు వేరే ఆపరేట్ చేసుకోవడానికి అవకాశం లేదు మేడం. సో అందుకని 2 సైడ్లు ఇచ్చారు. హౌసింగ్ సైడ్, ప్రధానమంత్రి అపాయింట్ చేస్తున్నారు. 2 సైడ్లు ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కళని నెరవేర్చమని, ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లుని అవకాశం ఇవ్వమని కూడా అందరికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. అలాగే ఇప్పుడు నాకు వచ్చిన కొన్ని ఇష్యూస్ కూడా గత ప్రభుత్వం వాళ్ళు హౌసింగ్ ఈ సైట్లు కూడా ఇచ్చి ఇల్లులు ఇచ్చి 20 మంది 30 మంది అలా వాళ్ళు ఒక కాంట్రాక్టర్ ఎంచుకొని ఈ వాలంటీర్లు వచ్చి వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక కాగితం మీద సంతకాలు చేయించుకొని ఎవరికో కాంట్రాక్ట్లు ఇచ్చేస్తే వాళ్ళకి హౌసింగ్ వాళ్ళు స్టీల్ అని డబ్బులని వాళ్ళ అకౌంట్ లో వేసి ఆ కాంట్రాక్టర్లు అవి చేయకుండా కూడా వెళ్ళిపోయారు. ఇలాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడే అతను వచ్చి చెప్పారు. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి బెనిఫిషియరీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇష్యూస్ కనుక్కొని అవన్నీ సాల్వ్ చేయాల్సిందిగా హౌసింగ్ వాళ్ళని కోరుకుంటున్నాను. ఇదొక్క ఇష్యూ కాదని చాలా ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి మండలంలో కూడా ఉన్నాయి. అన్ని తెలుసుకొని అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకొని బెనిఫిషియరీకి తగినట్టుగా అంటే వాళ్ళకి పేమెంట్ వచ్చేలాగా చూసుకోండి. ఈ కాంట్రాక్టర్లు మధ్యలో వేసేసి వెళ్ళిపోవడం అన్నది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏం రావట్లేదు. సో అవన్నీ కూడా కరెక్ట్ చేయవలసిందిగా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను నిరసిస్తూ గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ ప్రాంతంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష నాయకులు కరపత్రాలను విడుదల చేసి ఈ బడ్జెట్ వలన పేదలకు జరిగే నష్టాలను వివరిస్తూ ప్రజలకు పంచిపెట్టారు. సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యులను కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులకు సంపదలను సమర్పించేలా ఉందని, దేశంలో తీవ్రమైన సమస్యలుగా భావింపబడుతున్న నిరుద్యోగ అధిక ధరలకు ఎలాంటి పరిష్కారం చూపలేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కార్మిక వేతనాలు ఎవరికీ పెంచలేదని, 20వ తేదీన జరగనున్న ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వామపక్షాల నాయకులు జోగి శివకుమార్, వెంకటరామరెడ్డి, శశికుమార్, ఎంబేటి చంద్రయ్య, సురేష్, ఆడపాల ప్రసాద్, ఎస్కే కాళేశ, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, కేంద్ర బడ్జెట్కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సిపిఐ, సిపిఎం వీళ్ళు ఇచ్చిన ప్రకటన మేరకు ఈరోజు కూడా నిన్న పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు పాంప్లెట్లు కూడా పంచడం జరుగుతుంది. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున వామపక్షాలు ఉద్యమాలు చేస్తాయి. లేదనంటే ఖచ్చితంగా నువ్వు పెట్టిన బిల్లుని ఉపసంహరించుకొని
పేదోళ్ళకి, కార్మికులకి, కర్షకులకి వాళ్ళకు ఉండాల్సిన బిల్లులు అందరూ ఆదాని అద్వాని వాళ్ళ పేర్లే తప్ప మిగతా ఏమీ లేవు అని చెప్పి ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా నిరసన తెలుపుతున్నాం. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున దీన్ని ఉద్యమాల కింద తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. 1వ తేదీన కేంద్ర మంత్రి సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ఎవరికి ఉపయోగకరంగా లేదు, సామాన్య ప్రజలకి అనేది చేరువలో లేదు. ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి, అనేక సభలు ఈ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నారు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. ప్రజెంట్ కుటుంబ ప్రభుత్వంలో కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ నాయకులు ఎవరు ఈ బడ్జెట్ మీద నోరు మెదపకపోవడం చాలా శోచనీయము. దీన్ని ప్రజా ఉద్యమంగా మేము సిపిఎం పార్టీ తరఫున ప్రజల్లోకి తీసుకెళ్లి కరపత్రాలు పంచి అవగాహన కల్పించి 20వ తేదీ ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కేంద్ర బడ్జెట్ ఇచ్చినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ యొక్క కేంద్ర బడ్జెట్ అనేది ఒక పేదోడికి ఉపయోగపడేది కాదు, కార్పొరేట్ వ్యవస్థలకి ఉపయోగం కాబట్టి ఈరోజు వదలటం జరిగింది. అది తాత్కాలికంగా 12 లక్షల వరకే ఇన్సూరెన్స్ కట్టబడలేదని చెప్పి ట్యాక్స్ కట్టబడలేదని వచ్చారు. దానికి మన జనాభా కూడా ఓర్చెల్లిపోయినారు. కానీ ఈ యొక్క 44 చట్టాలను ఈరోజు 4 చట్టాలుగా కేంద్రం చేసి ఆ 4 చట్టాలకు ఉపయోగపడేదానికి ఈ బడ్జెట్ వదిలేరు. కానీ ఒక రైతులు కావచ్చు, అదేవిధంగా కార్మికులు కావచ్చు, మరియు వ్యవసాయ కార్మికులు కావచ్చు, ఎవరికి కూడా ఈ బడ్జెట్ అయితే ఉపయోగపడదు. ఈరోజు మన భారతదేశంలో ప్రత్యేకంగా ఎత్తుకుంటే వ్యవసాయ కార్మికులు కానీ ఎంతోమంది పనులు లేక వీధికి తిరుగుతుంటే వాళ్ళ గురించి మేము పట్టించుకోవాలి. అదేవిధంగా ఈరోజు సచివాలయం లేక నానా ఇబ్బందులు పెడుతున్నాం, సచివాలయం గురించి కూడా పట్టించుకోవాలా. మరియు విశాఖ ఉక్కు గురించి పట్టుకోగా ఈరోజు మేము వదిలినాం. అంబానీ ఆదాయానికి ఉపయోగపడుతుంది మా బడ్జెట్ వదిలి. కానీ మేము వామపక్షిగా ఈరోజు ఈ యొక్క పాంప్లెట్ రిలీజ్ చేసి పబ్లిక్లో టౌన్లో పంచి రేపు 20వ తేదీ కార్యక్రమం చేస్తున్నాం. దానికని మీరు పబ్లిక్ కూడా ఈ యొక్క పాంప్లెట్ చదవండి, చదివి కూడా ప్రభుత్వానికి బుద్ధి తెచ్చేటట్టు రేపు జరగబోయే ధర్నాను కూడా జయప్రదం చేస్తారని చెప్పి నేను సిపిఎం పార్టీగా మనవి చేస్తున్నా. భారతదేశ యూనియన్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. అదంతా కూడా ప్రజల బడ్జెట్ కాదు, కార్పొరేట్ బడ్జెట్ అని ఈరోజు వామపక్షాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల ఉద్యమాలు నిరసన ప్రదర్శనలు చేయడం జరుగుతోంది. అందులో భాగంగానే గూడూరు పట్టణంలో కూడా ఈ టవర్ క్లాక్ సెంటర్ వద్ద కూడా కరపత్రాలు విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు వెనుకబడినటువంటి రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ ప్రత్యేక ప్యాకేజీ లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా లేదు, విశాఖకు సరిపోయినటువంటి నిధులు లేదు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిధులు లేవు, అదేవిధంగా మీరు చెప్పినట్టు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు లేవు, అదేవిధంగా ఈరోజు రైతులకు రాయితీలే, వ్యవసాయ కూలీలకి ఈరోజు అన్ని రకాల పంగనామాలు పెడితే ఈరోజు కేంద్ర ప్రభుత్వం యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇదంతా అంబానీ ఆదానీలకి తొత్తుగా మారినటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్ బడ్జెట్ ఉంది తప్ప ఈ పేద సామాన్య మధ్యతరగతి ప్రజలకు బాగుపడే విధంగా ఈ బడ్జెట్ లేదని చెప్పి కూడా వామపక్షాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రజా పంపిణీ వ్యవస్థని రద్దు చేశారు. రేషన్ కార్డ్స్లో కానీ అదే రేషన్ బియ్యాల్లో కానీ అన్ని రకాలుగా కూడా ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు మోసం చేస్తున్నారు. అదే ఇన్సూరెన్స్ రంగంలో 100% పెట్టుబడులు కూడా ఉపసంహరించే విధంగా వాళ్ళు చూస్తున్నారు. అదే వ్యవసాయ ఉత్పత్తులకు కనీసం మద్దతు ధర లేదు. అదేవిధంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, మున్సిపాలిటీ వాళ్ళకి సరిపోయినటువంటి జీతాలు లేదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా వాళ్ళకి ఏ రకమైన జీతాలు లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు తానా తందనాడు. కేంద్రం లేదాడితే ఏడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు కేంద్రానికి అడుగులు మడుగులు వస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ నేను దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రకమైన సమస్యలు ఎదురిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు గుడులు గోపురాలు తిరుగుతూ ఈరోజు సనాతన ధర్మాన్ని నెత్తిరేసుకొని తిరుగుతున్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రజల బాగోగులు, ఈ రాష్ట్ర ప్రజల సమస్యల మీద ఈరోజు మాట్లాడే పరిస్థితి ఈరోజు పవన్ కళ్యాణ్ ఉండబోతోంది. ఇకనైనా కానీ పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో భాగంగా పద్మావతి అమ్మవారిని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దర్శించుకున్నారు. డిప్యూటీ ఈవో గోవిందరాజన్ ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. మూలవర్లను దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. వేద పండితులు ఆయన్ను ఆశీర్వదించి అమ్మవారి శేషవత్తంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. పద్మావతి అమ్మవారిని కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కూడా
కూడా దర్శించుకున్నారు. టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, సౌరభ్ హెచ్ బోరా, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ రమేష్, టెంపుల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ పాల్గొన్నారు. ప్రమోద్ సావంత్ ఇక తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. భారతదేశాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా రూపొందించడమే లక్ష్యంగా తిరుపతిలో అంతర్జాతీయ దేవాలయాల సదస్సు నిర్వహిస్తున్నట్లుగా గోవా ముఖ్యమంత్రి తెలిపారు. टेम्पल कन्व्हेन्शन होता है त्याला आंध्र प्रदेशचे मुख्यमंत्री माननीय चंद्रबाबू नायडूजी पण येणार आहेत. मी स्वतः देखील आलेलो आहे. गोव्याचे मुख्यमंत्री देखील येणार आहेत. या टेम्पल कन्व्हेन्शनच्या माध्यमातून देशभरातली जी आपली मंदिरं आहेत त्याचं व्यवस्थापन योग्य प्रकारे व्हावं, त्याच्या परंपरा योग्य प्रकारे चालाव्यात आणि मंदिरं ही ज्ञानाची केंद्र व्हावीत अशा प्रकारचा हा प्रयत्न आहे. आमचे प्रसाद लाड यांनी याच्यामध्ये खूप पुढाकार घेतलाय म्हणून त्यांचे मी अभिनंदन करतो. आणि त्याच निमित्ताने आज भगवान बालाजींचं दर्शन घेण्याची संधी मिळाली. आपल्याला माहिती आहे की भगवान बालाजी जे आहेत ते सर्वांच्या मनोकामना पूर्ण करतात, सर्वांना भरभरून आशीर्वाद देतात. त्यामुळे पहिल्यांदा तर त्यांनी जो आशीर्वाद निवडणुकीत दिला त्याबद्दल त्यांचे आभार मानलेले आहेत आणि पुढे आपलं राज्य योग्य प्रकारे चालावं या दृष्टीने त्यांनी शक्ती द्यावी असे आशीर्वाद मागितलेले आहेत. वेंकटरमणा तिरुपति तिरुमल्ला बालाजी का दर्शन लेने के लिए आज जो टेम्पल कनेक्ट महाकुंभ यहाँ तिरुपति में आयोजन किया है, इस कार्यक्रम के लिए मैं मेरे साथ में हमारे सोशल वेलफेयर मिनिस्टर मिस्टर सुभाष फलदेसाई और बाकी लोग भी यहाँ पे आए हैं. गोवा से ढेर सारे टेम्पल के प्रतिनिधि यहाँ पे आए हैं. मुझे लगता है कि इंटरनेशनल टेम्पल कनेक्ट महाकुंभ जो देश में वाराणसी के बाद दूसरी बार हो रहे हैं, इस कार्यक्रम के लिए आंध्र प्रदेश के मुख्यमंत्री चंद्रबाबू नायडू जी, महाराष्ट्र के मुख्यमंत्री देवेंद्र जी और बाकी पूरे देश भर में से टेम्पल के प्रतिनिधि यहाँ पे आए हैं. प्रयागराज के महाकुंभ के बाद यानी ये टेम्पल कनेक्ट वाला महाकुंभ सबसे बड़ा महाकुंभ है. टेम्पल टूरिज्म और स्पिरिचुअल टूरिज्म को बढ़ावा देने वाला ये महाकुंभ है. मुझे लगता है कि इस महाकुंभ के बाद इस देश में टेम्पल टूरिज्म और ज़्यादा बढ़ेगा, स्पिरिचुअल टूरिज्म और ज़्यादा बढ़ेगा. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలే కాదు, అభివృద్ధికి ప్రధాన ఆదాయ వనరులని సీఎం చంద్రబాబు అన్నారు. దేశ అభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తోందని తెలిపారు. తిరుపతిలో జరిగిన ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో కార్యక్రమానికి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఎక్స్పో ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ ఎక్స్పోలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. One unique factor I wanted to place before you. In India, our families are very, very strong and also great, ethically, and also if you see value-based, and also family is giving bond, and also security for everything. That is the biggest gift for Indians. No other country is having this type of bond. That is the beauty of India. All these things are inherited with our culture, with our legacy. That is the beauty of Indian temples and our religion. I really appreciate all of you, all of us to protect this. Aligned with PM Narendra Modi ji 2047 Vikasit Bharat, ITCX promotes temples governance and economic development while fostering global temples collaboration. With India's temple economy valued around 6 lakh crores, I can say, compared to any other economic activity, biggest economic activity, 365 days is happening, temple darshan or temple towns activity. That is the biggest activity we are all doing.
ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ అవగాహన సమావేశంలో నాయుడుపేట ఎంవీఓ మునిరత్నం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అంగన్వాడీలో పనిచేయాలని, అనేక దగ్గర అంగన్వాడీలో పనితీరు చాలా మెరుగ్గా ఉందన్నారు. 1వ తరగతి పిల్లలు పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాలు మెరుగ్గా చదువుతున్నారని, ఇలాగే అంగన్వాడీల పనితీరు రోజు రోజుకు మెరుగై విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దే విధంగా చిన్నతనం నుండి వారిని తయారు చేసే బాధ్యత అంగన్వాడీలు తీసుకోవాలని తెలియజేశారు. అవునా కదా, అర్థం చేస్తున్నారా? ఈ 2 years లో మదర్ వచ్చేటికి అంతే ఎఫిషియన్సీలో అంతే ఫ్రీక్వెన్సీలో మనం ఏం చేస్తాడు, ఐడెంటిఫై చేయగలుగుతున్నాడా, ఆ అక్షరాన్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాడా? మనకు కావాల్సినది ఐడెంటిఫికేషన్. ఇది ఈ అక్షరము పలానా అక్షరం ఏంటంటే మనకు అంగన్వాడీ టీచర్స్ అందరినీ కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్ ఏర్పాటు చేశాం. మీకు తెలుసు ఈ సాల్ట్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రపంచ బ్యాంక్ యొక్క నిధులతో 120 days జరిగేటువంటి ఈ ప్రోగ్రాంలో 50 లక్షల మందికి అభ్యసన సామర్థ్యం పెంపొందించాలని చెప్పి ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. సో మిమ్మల్ని ఎందుకు పిలవాల్సి వచ్చింది? పిల్లలు 2 సంవత్సరాల పాటు మీ దగ్గర ఉంటారు కాబట్టి అక్కడి నుంచే పిల్లల యొక్క శారీరక అభివృద్ధి కానీ, భాషాభివృద్ధి కానీ, మానసిక అభివృద్ధి కానీ, వాళ్ళ మెదడుకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ ఈ ట్రైనింగ్ చాలా ఉపయోగపడుతుంది. మీకు తెలియదని కాదు, మీకు తెలుసు. అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి కాబట్టి ఈ అప్డేట్ అయ్యేటువంటి అన్ని విషయాలు, అదేవిధంగా మన ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఈ ట్రైనింగ్లో మనం పార్టిసిపేట్ చేయాల. మనం ఖచ్చితంగా కూడా ఈ 6 రోజుల్లో ఏదైతే నేర్చుకున్నామో అవంతా పాఠశాలల్లో ఇంప్లిమెంట్ చేయాల. రెండోది, ప్రభుత్వం యొక్క ఆలోచన చాలా మంచి ఆలోచనలో ఉంది. అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడైతే కో-లొకేటెడ్ లేవో వాళ్ళని కూడా కో-లొకేటెడ్ అంటే ఎక్కడ ప్రైమరీ స్కూల్ ఉన్నాయో ప్రాథమిక పాఠశాలలు, ఆ పాఠశాలలకి అనుబంధంగా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే పిల్లలు పెద్ద పిల్లలు చూసి అలవాటు పడతారు, 4 విషయాలు నేర్చుకుంటారు, అన్ని విధాలా బాగుంటుంది అనేటువంటి ప్రభుత్వం కూడా ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఒక మంచి పరిణామం. మీ అందరి కూడా ప్రాథమిక విద్యతో పాటు మేము మిమ్మల్ని భాగస్వాములు చేసుకునేటువంటి పరిస్థితి కూడా రావచ్చేమో. అయితే ఖచ్చితంగా మీ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయాలనేది నేను 2-3 స్కూల్ విజిట్ చేసినప్పుడు కూడా చూశాను. 1వ తరగతి పిల్లలు పాఠం చదివేస్తా ఉన్నారు. ఏంద్రో పాఠం చదువుతూ ఉన్నారు ఈ పిల్లలు అని చెప్పి ఆలోచిస్తే మా టీచర్లను అడిగాను, వాళ్ళు బాగా అప్రిషియేట్ చేశాను. మీరు చాలా బాగా నేర్పించారు, 1వ తరగతిలోని విద్యార్థులు పాఠం చెప్పేది అంటే, సార్ మేమే కాదు అంగన్వాడీలో వాళ్ళు దాదాపు ఈ 1వ తరగతులకి 60-70% చదివేది రాసేది నేర్పించారు. ఆదానిని కేసుల నుంచి తప్పించేందుకే ప్రధాని మోదీ ఇటీవల అమెరికా పర్యటన చేశారని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ ఆరోపించారు. విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ అమెరికా పర్యటన వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతినేలా ఉందన్నారు. గతంలో అమెరికా వెళ్లిన ప్రధానుల ఆ దేశ అధ్యక్షుడిని మాత్రమే కలిశారని, ఇక కింది స్థాయి వాళ్లను కలవలేదని గుర్తు చేశారు. ఏపీలో ఆరోగ్య శాఖలో శానిటేషన్ కాంట్రాక్టు కోసం మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాష్ట్రానికి వచ్చారని, దీనికి ఆలయాల పేరు వాడుకోవడం అనైతికం అన్నారు. ఆ చర్యతో ఫడ్నవీస్ స్థాయి దిగజారిందన్నారు. మాజీ సీఎం జగన్ పాలనకు భయపడి మాత్రమే ప్రజలు కుటుంబ ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించారన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతులకు ఇస్తామన్న 20,000 ఇవ్వలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోవా ముఖ్యమంత్రి వెళ్తున్నారు. సబ్జెక్టు ఆలయాలు, ప్రపంచ ఆలయాలు. ఇందులో ఉన్నది ఆర్థికం. ఏంటి ఆర్థికం? ఒక బొంబాయి వాడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో శానిటేషన్ కాంట్రాక్ట్ కావాలి. దిగజారాడు వాడు అని అంటున్నా నేను.
వాడు ఫడ్నవీస్ ప్రత్యేక విమానంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్తున్నాడు మధ్యాహ్నం. ఆలయాల ప్రపంచ ఆలయాల అభివృద్ధి, దాంట్లో ఆర్థికం ఏంటి? ఏదో శానిటేషన్ వర్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి ఒక వెధవకి. ఫడ్నవీస్ అనేవాడు స్థాయి దిగజారిపోయింది. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయి, భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి స్థాయి అడుగును పడిపోయింది. అడుక్కొని తినేదానికి వచ్చాడు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ఇష్యూ కాంట్రాక్టు, ఆర్థికం. ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఖరిని. ఏంటి మీరు చేస్తుండేది? ఏం చేస్తున్నారు మీరు? తప్పులు జరుగుతున్నాయి, జాగ్రత్త అని తెలియజేస్తున్నారు. రెండో విషయం, ప్రధానమంత్రి మొన్న అమెరికాకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆర్థికం. ఏంది ఆర్థికం? అదాని కేసుల్లో తప్పించేదానికి వెళ్ళాడు నా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఏం చేశావు? ఇందిరాగాంధీ వెళ్ళింది అమెరికాకి, ఎవరిని కలిసింది? అధ్యక్షుడినే కలిసింది. రాజీవ్ గాంధీ వెళ్ళాడు, అధ్యక్షులనే కలిశారు. మన్మోహన్ వెళ్ళాడు, పివి వెళ్ళాడు, మరి అందరూ వెళ్ళారు. ఈ రోజు నువ్వు వెళ్ళి పనికి మాలిన వాళ్ళని కూడా ప్రధానమంత్రి కలుస్తాడా? అధ్యక్షుడు కలిసావు, సంతోషం. మరి కింద స్థాయిలో నువ్వు కలవడానికి ఆంతర్యం ఏమిటి? ఇక్కడ ఆర్థికం. అదానీ పైన ఉన్నటువంటి వేధవ కేసు తప్పించేదానికి గత సంవత్సరంగా కంటాలు పడుతున్నాడు. నాకు తెలుసు, అందరికీ తెలియదు. పంపించావు 100 మంది ప్రతినిధుల్ని, కానీ వాడు బైడెన్ వాడు ఒప్పుకోలా. వీడు ట్రంప్ వచ్చాడు, ట్రంప్ రాగానే పంపించాడు. మన భారతదేశ గౌరవం, అఖండత, ఆ ప్రతిష్ట దెబ్బతినే విధంగా ఉంది. ఆ భారతదేశ ప్రధానమంత్రి అమెరికా విజిట్. ఏందయా ప్రధానమంత్రి, ఏందయా భారతీయ జనతా పార్టీ ఫడ్నవీస్ ఈరోజు తిరుపతిలో నువ్వు చేసే దేనికి వచ్చావు? ఆలయాల అభివృద్ధి అంతర్జాతీయమా? నీ బొంద తప్పులు చేయబాకంటారా పిచ్చోడల్లారా అని తెలియజేస్తారు. మరి కుంభమేళ ఎంతమంది చచ్చిపోయారు? కుంభమేళాలు ఎక్కడ కాల్చేశారు వాళ్ళందరినీ? వేల మంది చచ్చిపోయారు. కుంభమేళాలు 100 కాదు, గాజియాబాద్ లో కాల్చేశారు శవాల్ని కనబడకుండా. గజియాబాద్ దూరంగా పెట్టి. ఇదే కుంభమేళా? చచ్చిపోయేదానికే, చంపేసేదానికే. చచ్చిన శవాలను కూడా వాళ్ళకి ఇవ్వలేదే ఓ భారతీయ జనతా పార్టీ. ఇదే మీరు చేసేది. నిన్న ఢిల్లీ రైల్వే స్టేషన్లో 100 మంది పైగా చనిపోయారు. దేనికి చనిపోయారు రా పిచ్చి నాయాలన్నారా? గట్టినంగా అడుగుతున్నా. ఒరే మంత్రి అశ్వన్, రాజీనామా బెటరా, ఇంటికి పోరా వెతావా. 100 మంది చచ్చిపోతారా రాజధాని నగరంలో? మరి సెంట్రల్ రైల్వే స్టేషన్లో ఏం చేస్తున్నారు మీరు? ఏం జరుగుతా ఉంది భారతదేశంలో? భారతీయ జనతా పార్టీ ఏమి సాధించింది ఈ 11 సంవత్సరాల్లో? సున్నా. ఎవరో అదాని ఆర్థిక ప్రయోజనాల కొరకు ఇక్కడెవడో బొంబాయిలో వాడు ఒక వెధవ, వాడికి ఆర్థిక ప్రయోజనాల కొరకు ఆలయాల పేరు పెట్టుకొని వస్తారా తిరుపతికి? మీరు పిచ్చిన ఆయాలన్నారా? మేము గమనిస్తున్నాం మిమ్మల్ని. మరి ఈ మధ్య మేము ఓడిపోయినాం. కారణం మా సిద్ధాంతాల్లో మార్పు లేదు, మా ప్రయత్నాల్లో మార్పు లేదు. మొన్న ఓడిపోవడానికి కూడా జనరల్ ఎలక్షన్ లో కూడా ఒకే ఒక కారణం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఏంటి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు? మేమే తెచ్చాం, పొరపాటు చేసాం, తప్పులు చేయలేదు మేము. ఎలక్ట్రానిక్ ఈవీఎంల ద్వారానే భారతీయ జనతా పార్టీ గెలుస్తా ఉంది. మొన్న సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వచ్చింది ఈవీఎంల పైన. ఏం జరిగింది పిటిషన్ వచ్చిన తర్వాత? ఎవరికి తెలిసింది? తెలియదు అందరికి. ఈవీఎం జడ్జిమెంట్ కూడా మేనేజ్ చేశారు.
500 కోట్ల రూపాయలు సింగపూర్లో ఒక పనికిమాల వాడికి ఇచ్చారు. మా వాళ్ళకి తెలియదు, భారతదేశానికి తెలియదు. సుప్రీంకోర్టులో చెప్పుకుంటున్నారు 500 కోట్లు ఇచ్చి ఈవీఎంలు జడ్జిమెంట్లు మేనేజ్ చేశారని. ఏమవుతా ఉంది భారతదేశంలో ప్రజాస్వామ్యం? ఎక్కడికి పోతా ఉంది? ఎందుకు ఇట్ అయిపోతా ఉంది? ఏమి యథా ఈవీఎంలు, ఏంది జడ్జిమెంట్లు? ఎందుకు జరుగుతా ఉంది భారతదేశంలో? ఈవీఎంలు జడ్జిమెంట్ కూడా తీసుకున్న వ్యధవ ఎవరో, జడ్జిమెంట్ ఇచ్చినటువంటి వ్యధవ ఎవరో, ఎందుకు సింగపూర్లో ఎవరిచ్చారు, ఎందుకు తీసుకున్నారు, ఎవరికి తెలుసు? పత్రికా స్వేచ్ఛ కూడా హరించిపోతా ఉంది. ఒక్క రాయలేదు. బోఫర్ గన్ను పైన నేను చూశాను, 100ల సంఖ్యలో రాశారు. ఏది ఈరోజు ఏం జరుగుతా ఉంది? ఈవీఎం జడ్జిమెంట్ ఎలా వచ్చింది, ఎవరికి తెలుసు? ఈ విధంగా భారతదేశ ప్రజాస్వామ్యం నాశనం అయిపోతా ఉందని తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాత్రి ఏం జరిగింది? తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని రావిగుంట పాలెం పంచాయతీ సర్పంచ్ దివంగత దేవారెడ్డి సురేంద్రారెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. కార్యక్రమానికి అల్లూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కట్టంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సురేంద్రారెడ్డి ప్రజాసేవ కలిగిన వ్యక్తిగా, ఇక పంచాయతీ కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తిగా కొనియాడారు. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని, ఆయన లేకపోయినా చేసిన మంచి శాశ్వతంగా నిలిచిపోయిందని చెప్పారు. అనంతరం ఆయన జ్ఞాపకంగా వారి సోదరి అనిలమ్మ ఏర్పాటు చేసిన రామచంద్ర జీ పార్కును రిబ్బన్ కట్ చేసి గ్రామ ప్రజలకు అందిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ క్రమంలో రక్తదాన శిబిరం, మెడికల్ క్యాంప్ నిర్వహించారు. కార్యక్రమంలో చిల్లకూరు దశరథ రామిరెడ్డి, కిషోర్ నాయుడు, రామలింగారెడ్డి, శివకోటారెడ్డి, గోపాలరెడ్డి, వాసిరెడ్డి, దువ్వూరు మధురెడ్డి, ఆయన కుమారులు డాక్టర్ హరిరెడ్డి, డాక్టర్ వంశీరెడ్డి, వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ లైటింగ్ చేసేవాళ్ళు అక్కడ ఉందా, కొంచెం అర్జెంట్గా వస్తారా? కూర్చోండి. ముందు పోస్తున్నారు చూపించి దాన్ని బట్టి చూడకుండా మింగి కూడా పెద్దాం కదా. బ్రో తెలిపేసి ఒక నిమిషం అది కూడా డోర్ వేసుకో ఫోన్ నాన్నగారు సురేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సురేందర్ రెడ్డి. కిషోర్ నాయుడు గారికి
పెద్దలు దశరామరెడ్డి గారు, సీనియర్ నాయకులు రామలింగారెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, వేదిక నిలబడిన ఇతర పెద్దలకు, అనుకోని రీతిలో ఈ సమావేశానికి మేము అతిథులుగా వచ్చి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుందని చింతిస్తూ ఇంచుమించు 10 సంవత్సరాలుగా సురేంద్రన్న పరిచయం. అంతకుముందు కూడా ఇరిగేషన్ పరంగా కానీ ఇతర ఏ సమస్యలున్నా మేము జిల్లాలో దాని మీద అజిటేషన్ చేస్తుంటే దాంట్లో కలుసుకునేవాళ్ళు. సురేంద్ర ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాడు. అవతల ఆ కుమార్తెని ఆయన అల్లుడికి ఇచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇంకా కనీసం సంబంధాలు ఏర్పడి చాలా యాక్టివ్. ఇప్పుడే చెప్తున్నాడు, ఈ గ్రామంలో పంచాయతీ సర్పంచ్ కాకముందు మేము కూడా వచ్చినాయి. ఆ రోజు పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్లో మనకి ఎందుకులేనా అని కొంతమంది చెప్తా ఉన్నారు. ఆయన కానీ ఆయనేమో లేదు, ఈసారి పంచాయతీకి నేనే ఉండాలా, పంచాయతీలో డెవలప్మెంట్ ఇప్పుడు ఉన్నాయి చేయాలా, ఏముంది మనం చిన్న పంచాయతీ కదా, మన సొంత నిధులతో అయినా చేస్తాం అనే పద్ధతిలో మాట్లాడి ఆయనకి సేవా తత్పరత బాగుంది. సొంత నిధులతో చేస్తామని ముందుకు వచ్చేవాడు ఈరోజు చాలా తక్కువ. అలాంటి పరిస్థితిలో మేమందరం కూడా అదేదో ఏకగ్రీవం అయిపోద్ది, మాల్ పంచాయతీ ఏదో చేస్తారు అనే ఉద్దేశంతో మేము కూడా కానీ ఉండండి అని చెప్పిన్నా. అవతల అది రకరకాలుగా మారి మళ్ళీ కంటెస్ట్ అన్న ఇప్పుడే చాలా మంది చెప్పినట్టు ఆయన చాలా యాక్టివ్ మనిషి. ఎవరికి ఏ సమస్య ఉన్నా, నాకు చిన్న సమస్య వచ్చింది నా వ్యక్తిగతంగా సమస్య, నా ఇంటికి ఆయన వచ్చినప్పుడు ఊరినే నేను నా భార్య అన్నాం ఆయనతో. వెంటనే 4 రోజుల తర్వాత దానికి పరిష్కార మార్గం ఆయనే తీసుకొచ్చి నాకు చెప్పారు. మేము పరిష్కారం చేసేస్తాం, తొందరగా దేవుంది నేను చూసుకుంటాను. ప్రతి ఒక్కటి తన భుజాన్ని వేసుకొని చేసే రకం వ్యక్తి. ఆయనకి అనుకోకుండా ఆరోగ్యం బాగా రాకుండా పోవడం కూడా నేను నమ్మలేకపోయినాను. మేము ఏదో పెళ్ళికి పోతే 3-4 అంతస్తులు ఎక్కాల్సింది. నువ్వు అంత దూరం వద్దులే, నేను పోయి వస్తానని ఆయన 3వ అంతస్తు ఎక్కి నాకు ఫోన్ చేశాడు. చాలా విపరీతమైన రష్ ఉంది, రష్ తగ్గిన తర్వాత వస్తువులే నువ్వు కారు దగ్గర ఉండాలి. మేము 1వ అంతస్తు ఎక్కాం. అప్పటికి ఆయన 3వ అంతస్తు ఎక్కి మళ్ళీ దిగి వచ్చాడు. అంత యాక్టివ్, అంత హెల్తీగా ఉన్నాడు. ప్రతిదానికి నేనున్నాను ముందు అని పరిగెత్తే వ్యక్తి. వారం రోజుల తర్వాత ఆయనకి జబ్బు వచ్చింది అని డయాగ్నైజ్ చేసి హైదరాబాద్కి వస్తే మేమే నమ్మలేం. ఆరోగ్యం బాగలేకపోయినా మన ఊర్లో పశువులకు నీళ్లు తాగేదానికి ట్యాంక్ పెట్టియాలా, మనుషులకి నీళ్ళకి ట్యాంక్ వాటర్ పైప్ చూడాలా, ఈ ప్రాంగణం ప్రామిస్ చేస్తున్నాం, ఇవన్నీ చెప్తా ఉంటాడు. ఈరోజు 1 year పూర్తి కాకముందే ఈ ప్రాంగణాన్ని రెడీ చేసి ఆయన స్మారకంగా ఇవ్వడం చాలా శుభదాయకం. అలాగనే ఆయన చేయదలుచుకున్న పనులు చాలా వరకు చేశారు. ఇంకా ఏదైనా కొరవ ఉన్న గ్రామంలో అందరి సహకారంతో వారు కానీ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు,
అనిలమ్మ గారు ఉన్నారు, వారు కోఆపరేట్ చేస్తారు. గ్రామ అభివృద్ధి కోసం మన ప్రాంతంలో ప్రజలందరూ సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈరోజు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ పెద్దలు మనకందరికీ సుపరిచితులు, రాజకీయాల్లో ఎటువంటి విభేదాలు లేని నాయకులు పెద్దలు సురేంద్రన్ గారి మొదటి వర్ధంతి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పెద్దలు శివకోట వెంకటేశ్వర గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథులు అల్లూరు మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కోటమిరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా కాబోయే కనుపూరు దేవాలయ ట్రస్ట్ చైర్మన్ పెద్దలు గౌరవనీయులు దర్శన్ గారికి, మాకందరికీ ఆప్తులు, మా కుటుంబ సమానులు పెద్దలు సీనియర్ నాయకులు రామలింగన్ గారికి, అదేవిధంగా చిట్టమూరు పిఎస్ఎస్ చైర్మన్ కాబోయే కస్తూర యాదవ్ గారికి, అదేవిధంగా వాకాటి విజయభాస్కర్ గారికి, పెద్దలు గోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ముఖ్యంగా సురేంద్రన్న పిల్లలకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రత్యేకంగా ఈ యొక్క గ్రామ ప్రజలకి అందరూ మాట కూడా చెప్పలేదు. ఎందుకంటే సురేంద్రన్న కుటుంబానికి మా కుటుంబానికి చాలా సంబంధం ఉంది. అదొక సురేంద్రానికి మా శివకోట వెంకటేశ్వరకు మాత్రమే తెలుసు. ఎందుకంటే మేము రాజకీయంగా పార్టీలు వేరైనా ఏ కార్యక్రమాలైనా సరే సురేంద్రన్న చిత్తూరులో మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా వచ్చేవాళ్ళు. అయితే ఈరోజు ఆయన లేని లోటు స్పష్టంగా కనబడతా ఉంది. రాయగొండపాలెం ప్రాంతమే కాదు, వాకాడు మండలంలో ఒక మంచి రాజకీయ దిగ్గజం ఎవరు ఉన్నారంటే అది సురేంద్రన్న గారు. సురేంద్రన్న గారు ఎప్పుడైనా సరే వెహికల్ వెళ్ళేటప్పుడు ఆయన ఒక సింబాలిక్ స్పెట్స్, దాన్ని చూసి రాయగొండపాలెం సురేంద్రన్న. ఇది ఈ ప్రాంత ప్రజలకందరూ ఎదిగిన విషయం ఇది. అదేవిధంగా ఈరోజు ఇంత మంచి ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. కోట వాకాడు చిట్టమూలు ఎత్తుకుంటే మొట్టమొదటిగా ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయడం రాయగొండపాలెంలో అంటే నిజంగా అందరికి ఒక అదృష్టంగా భావిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దివంగత ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన రెడ్డి 90వ జయంతి. నెదురుమల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. దొరవారి సత్రం ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం. సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ఫైర్. వామపక్ష నాయకులు కరపత్రాలను విడుదల. పేదలకు జరిగే నష్టాలను వివరిస్తూ ప్రజలకు వివరణ. పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. డిప్యూటీ ఈవో గోవిందరాజన్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.